కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత విశాలాక్షి అమ్మవారికి మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారికి మాస శివరాత్రి సందర్భంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే లక్ష్మీనారాయణ కూడా ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు బెండపూడి, నెల్లిపూడి, అనవరం, తొండంగి, సీతంపేట, తమ్మయ్యపేట, కత్తిపూడి, ధర్మవరం వివిధ గ్రామాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి పునీతులయ్యారని ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, బెండపూడి స్థానికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఇది మద్దుకూరు వారు కుటుంబం మైనేల్ ఈర్రాజు గారిది, వాళ్ళ అప్పారా గారు అందరూ మద్దుకూరు వారి సంతానం భూమి దానం చేయగా మిగిలిన వాళ్ళందరూ పాలచెర్ల వాడు అందరూ మిగిలిన గ్రామాలందరూ సందాలు వేసుకుని దీన్ని పునరుద్ధరించారు, ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి దేవకార్యాలన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కార్తీక మాసంలో అయితే చాలా వైభవంగా ఉంటుంది. లక్షపత్రి పూజ అన్ని కార్యక్రమాలన్నీ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. హరి ఓం. శ్రీ 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 కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, అలాగే శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర శబరిగిరి అయ్యప్ప స్వామి దేవాలయ సన్నిధానం, బెండపూడి గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లాలో ప్రతిష్ఠించబడిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఈరోజు మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా విశేష పూజలు అంటే అభిషేక కార్యక్రమాలు, స్వామివారి అలంకరణ, అలాగే నిత్య పూజ విధి కార్యక్రమాలు, అలాగే ధనుర్మాసం పునరుద్ధరించుకొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రాతకాలాన ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం, ప్రాతకాల సుప్రభాత సేవ, అలాగే లక్ష్మీనారాయణల పూజ, అమ్మవారి కుంకుమ పూజ, అలంకారం, ఇవన్నీ ఈరోజు జరిగిన విశేష కార్యక్రమాలు. ఈ విశేష కార్యక్రమంలో మన బండపూడి గ్రామస్తులు, అలాగే నల్లుపూడి గ్రామస్తులు, అలాగే అన్నవరం కాపురస్తులు, అలాగే మన తొండంగి గ్రామం కాపురస్తులు, ధర్మవరం, కత్తిపూడి నుంచి అమ్మయ్యపేట, సీతంపేట, ఒళ్ళపూడి గ్రామాల నుంచి ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి, ధనుర్మాస లక్ష్మీనారాయణ స్వామి వారి కార్యక్రమానికి భక్తమాశయందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యి అందరూ తమ తమ గృహాలకి ఆనందంగా వెళ్ళి
పునః దేవాలయ కమిటీ వారికి ఆలయ అర్చకులకి సహకరించి చాలా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ మమ్మల్ని ఆనందింపచేసి ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలని సంకల్పంతో అందరూ ఈరోజు సంకల్పించుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఈ బండపూడి గ్రామంలో జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని ఈ దేవాలయం తాలూకు విశిష్టత ఏమిటి అంటే ఈ స్వామివారు నేటికి 41 సంవత్సరాల నుంచి ఎవరికి ఏ సమస్య అయినా ఎవరికి ఏ బాధ అయినా సరే ఆయన తీర్చే సకల కోరికలు తీర్చే కాశీ విశ్వేశ్వర స్వామి ఈయన. అందుకే ఎవరైనా సరే మీ సమస్య ఏదైనా మీ కోరిక ఏది ఉన్నా సరే తీరాలి అంటే ప్రతి నిత్యము తమ గోత్రనామాలతో స్వామివారికి పాలే అక్కర్లేదు, చెంబులు నీళ్లు పోసిన ఆయన సంతోషించి మీ సమస్యలు కోరికలు తీర్చి మీ వెంట ఉండి ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తీర్చి నేను ఉన్నాను అన్న ధైర్యం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారు మీకు అండగా ఉండి ఇస్తారు. ఇది శ్రీ దేవాలయ అర్చకుల మురళీ శర్మ గారి నమ్మకం.